దేశంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలలున్న జిల్లాగా నల్గొండ, అత్యధిక సర్కారీ స్కూళ్లు మూతపడుతున్న జిల్లాగా కూడా రికార్డ్. ప్రభుత్వ పాఠశాలలను జనం ఎందుకు వద్దనుకుంటున్నారు? ప్రైవేట్ స్కూళ్లు ఎందుకు ముద్దనుకుంటున్నారు? ఒకప్పటి చదువుల ఖిల్లాలో ఈ దుస్థితికి కారణాలేంటి? దేశంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయి? ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల వైపు కాకుండా ప్రైవేట్ పాఠశాలల వైపే ఎందుకు విద్యార్థులు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు? అసలు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మూతపడడానికి కారణం ఏంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నల్గొండ జిల్లాకు ఒక రికార్డు ఉంది. ఇది మంచి విషయంలో కాదు. మన దేశంలో అత్యధికంగా విద్యార్థులు చేరని పాఠశాలలతో అగ్రస్థానంలో నిలిచింది నల్గొండ జిల్లా. ఒకప్పుడు వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు స్టూడెంట్స్ లేక ఎందుకు మూతపడుతున్నాయి? ఈ జిల్లాలో అత్యధికంగా 315 బడుల్లో 0 అడ్మిషన్లున్నాయంటే నమ్ముతారా? 2024-25 విద్యా సంవత్సరంలో భారతదేశం అంతటా 5149 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎవరూ చేరలేదు. వీటిలో దాదాపు 70% తెలంగాణ, బెంగాల్లో ఉన్నాయని ఇటీవల సాక్షాత్తు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది కేంద్ర మంత్రిత్వ శాఖ. ఇందులో తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా టాప్ ప్లేస్లో ఉంది. 2081 పాఠశాలలు మూసివేసి తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే, బెంగాల్లో 1571 పాఠశాలల మూతలో 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని దాసరిగూడెం వద్ద ఉన్నాము. ఇక్కడ 2 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు లేరని చెప్పేసి ప్రభుత్వ పాఠశాల మూసివేశారు. ప్రస్తుతం మన ప్రభుత్వ పాఠశాల మూసివేయబడిన నేపథ్యంలో అదే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం వల్ల ఆ స్కూల్ భవనాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంగా ప్రస్తుతం దాన్ని అయితే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటీవల పార్లమెంటు నివేదిక వేదికగా వచ్చినటువంటి గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 315 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది దేశంలోనే, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల పరిస్థితి. చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు కూడా విల్లింగ్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ప్రభుత్వ పాఠశాలలు మూతపడేందుకైతే ఆస్కారం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచి ఇక్కడ స్కూల్ మూతపడిందమ్మా? 2 years అవుతుంది. గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ పిల్లలు ఎవరు రారు. అందుకే ఊర్లో పిల్లలు లేరా? ఏంది అసలు? చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. 11 బస్సులు వస్తాయి ఈ ఊరికి. కానీ ఈ బల్లెకు దోలరు, అందరు ప్రైవేట్గా పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు దోలరు. అంగన్వాడికి ఎట్లా ఉన్నారు పిల్లలు? అంగన్వాడికి ఎట్లా వస్తారు? అంగన్వాడికి మంచిగానే వస్తారు, కానీ ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా బస్సు ఎక్కించుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు నాకు గర్భిణీలు 8 మంది ఉన్నారు, బాలింతలు 6 మంది ఉన్నారు. 0 నుంచి 3 సంవత్సరాలు, 6 నెలల నుంచి 3 సంవత్సరాలు THR వాళ్ళు 28 మంది ఉన్నారు. ప్రీ స్కూల్ వాళ్ళు మొత్తం 17 ఉంటారు, కానీ అందరు రారు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళని కూడా అట్లనే ఉంచుతాం అన్నట్టు. ఓకే, చూసుకుంటే ఎక్కువగా ఇక్కడ ఈ దాసరిగూడెంలో విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలను ఇక్కడ సరైనటువంటి పర్యవేక్షణ, అధికారుల పర్యవేక్షణ, విద్యాశాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ఇక్కడి నుంచి ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నటువంటి పరిస్థితికి దాసరిగూడెమే నిదర్శనం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3163 ప్రభుత్వ స్కూల్స్ ఉంటే 482 పాఠశాలల్లో ఒక్కరంటే ఒక్క స్టూడెంట్ చేరకపోవడంతో తాళం వేయాల్సిన పరిస్థితి. విభజిత నల్గొండ జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో విద్యార్థులు లేక 315 స్కూల్స్ మూతపడ్డాయి. ఉదాహరణకు ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా 130 స్కూళ్లకు తాళాలు పడ్డాయి. చందంపేట మండలంలో 36, నేరేడు గొమ్మలు 18, దేవరకొండ 18, డిండి గుండ్లపల్లిలో 17, పిఏపల్లి 16, కొండమల్లేపల్లిలో 13, చింతపల్లిలో 9, గుర్రంపోళ్లో 3 పాఠశాలలు విద్యార్థులు లేక మూసేసిన దుస్థితి. దేవరకొండ లాంటి నియోజకవర్గం మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లడానికి మొగ్గు చూపకపోవడం ప్రధాన కారణం. ఇక్కడకు బదిలీ అయితే రాకుండా రాజకీయ పవర్ ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలలు మూతకు రీజన్. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 926 ఉండగా అందులో విద్యార్థులు లేని 95 స్కూల్స్ మూతపడ్డాయి. 10 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 105 ఉన్నాయి. ఇక యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో
754 ప్రభుత్వ స్కూల్స్ ఉంటే ఇందులో 72 స్కూల్స్ విద్యార్థులు లేక మూతబడ్డాయి. ఇక ప్రభుత్వ యాజమాన్య గురుకుల తదితర పాఠశాలల్లో 48,217 మంది, 159 ప్రైవేట్ పాఠశాలల్లో 51,517 మంది ఉన్నారు. అంటే మొత్తంగా 913 పాఠశాలల్లో 99,734 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు పోతే మంచిగా చదువుతలేదు సార్. మరి ఇప్పుడు ప్రైవేట్గా పోతేనే మంచిగా స్టిచ్గా చెప్తురు, మంచిగా చదువుతురు. పొద్దుగాల పోయి సాయంత్రం దాకా అలా పోతే ఒక పుట్టనే పోయేస్తుండే. ఏం చదువుతురు? 3ంటికే వస్తుండే. ఇంట్లో ఆ ఊర్లో ఆటలు ఆడుతూ తిరుగుతురు మొత్తం. ఇంకా చదివే రావట్లేదు. అట్లానే ప్రైవేట్కి పంపిస్తారు. 10 బస్సులు వస్తాయి సార్. పిల్లల ఒక 40 మంది ఉంటుండొచ్చు అంతమంది. ఆ బస్సుకి 2-3కైనా బస్సే వస్తుంది. 10 బస్సులు వస్తాయి. బెటాలియాకు 10-15 మంది పోతారు. నల్గొండకు పోతారు, ఇక్కడ చెర్రపెడ్డికి ఇవన్నీ పోతారు. మరి అంత గవర్నమెంట్ బండి అక్కడక్కడ 10,000 చదివించుకుంటారు తండ్రి. ఎందుకు పోయేది మనకు తెలియదు నాన్న. వాళ్ళు తోలరు మనకు తెలియదు. వాళ్ళు చెప్తుర్రు మంచిగా చెప్తుర్రా చెప్తలేరా మనకు తెలియదు అని బస్సులు ఎక్కించుకుంటారు. పొద్దున్నాక పని చేసుకోవచ్చు అని కూడా కొంత ఎక్కించుకుంటారు. సార్ వచ్చినా రాకపోయినా వచ్చి కూర్చొని పోయేది. నార్కడపల్లి సార్ది, ఆయన మంచోడు. ఈయనంతా బతిలాడి ఆ గుడిసెలోకి ఆడిపోయి తీసుకొచ్చుకొని వాళ్ళకి బట్టలు కుట్టించిండు. అన్ని పనులు చేసినా కానీ వాళ్ళు తోలుతలేరు. మళ్ళీ ఇది బెటాలియన్ బస్సు తోలుతారు. ఆ గుడిసెలో 3 పిల్లలని ఏమో తోలుతారు. మా ఊళ్ళో 4-3 ఉండరు కానీ వాళ్ళు కూడా తోలుతలేరు. దేశంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 315 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంతో మూసివేశారు. ఆ తర్వాత 167 పాఠశాలలతో మహబూబాబాద్, 135 పాఠశాలలతో వరంగల్ జిల్లాలుగా ఉన్నాయని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDISE ప్లస్ నుండి సేకరించిన డేటా చెబుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,441 ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలను తాత్కాలికంగా మూసివేతకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. గత 2 ఏళ్లలో 0 అడ్మిషన్లున్న పాఠశాలల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో మూతపడ్డ స్కూల్స్ 1,307 ఉంటే 2024-25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలల సంఖ్య 2,081కి పెరిగింది. అయితే ఈ పాఠశాలల్లో మొత్తం 625 మంది ఉపాధ్యాయులు మాత్రం ఉన్నారు. ప్రస్తుతం మనం పిట్టంపల్లి ప్రైమరీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి స్కూల్లో ఒకే గదిలో విద్యార్థులకైతే పాఠాలు బోధిస్తున్నారు. మొత్తం 13 మంది విద్యార్థులు అయితే ఈ స్కూల్లో ఉన్నారు. 2 ఉపాధ్యాయులు అయితే ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులకైతే బోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, బడిబాట సమయంలో ఎంతమంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకున్నారు? ప్రస్తుతం ఎట్లా ఉంది? బడిబాట టైంలో మేము చాలా విలేజ్లో అందరి పేరెంట్స్ని కలవడం జరిగిందండి. దాదాపు ఒక 21 మెంబర్స్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. బట్ నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దిస్ గవర్నమెంట్ స్కూల్. వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా మేడం ఓకే మేడం పంపిస్తాము అని చెప్తున్నారు. కానీ ఎవరు రీజన్ అయితే చెప్పలేదు. మేము హోప్లో ఉండేవాళ్ళం సరే జాయిన్ చేస్తారేమో అని. కానీ బట్ తీరా మళ్ళీ జూన్లో మేము మార్చి-ఏప్రిల్లోనే బడిబాట ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మళ్ళీ జూన్లోకి వచ్చేసరికి లేదు మేడం మేము ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాము అని చెప్పడం జరిగింది. మాకు అర్థమైన రీజన్ ఏంటంటే మెయిన్గా సోషల్ ఫీలింగ్ తోటే వీళ్ళందరూ కూడా పక్క వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్స్లో పంపిస్తున్నారు. సో మేము కూడా వై డోంట్ వి జాయిన్ అవర్ స్కూల్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ అని ఒక్క కాన్సెప్ట్ తోటే ఎక్కువ మంది వెళ్తున్నట్టుగా మాకు అనిపించింది. ఇంకోటి కూడా నాణ్యమైన విద్యను పేరెంట్స్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా ఎడ్యుకేటెడే. ఆల్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ MBA హోల్డర్స్ కూడా ఉన్నారు. దే వాంట్ బెటర్ స్టడీస్ దాన్ దిస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ స్కూల్లో 2 టీచర్సే ఉన్నారు, సో ఎలా చెప్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ బిగ్ చేంజ్ అయితే కనిపించట్లేదు సార్. మెయిన్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2,11,900 మంది విద్యార్థులు చదువుతుంటే సుమారు 12,000 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లకు పదోన్నతులు కల్పించారు. దీంతో పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కరే టీచర్లుగా మిగిలారు. అయితే విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదు అనే విమర్శలున్నాయి.
నూతన విద్యా సంవత్సరం 2025-26లో విద్యార్థుల సంఖ్య పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినా ఫలితం లభించలేదు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లపై ఆసక్తి చూపుతున్నారు. పేరెంట్స్పై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావడం లేదని వాపోతున్నారు టీచర్లు. ప్రభుత్వం విద్యపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెడితేనే ప్రభుత్వ విద్యా సంస్థల వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక సర్వే ప్రకారం జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ ఉన్నది దేశవ్యాప్తంగా చూస్తే నల్గొండ టాప్గా ఉన్నట్టుగా రావటం జరిగింది. ఇది వాస్తవం. ఇప్పుడు ఎక్కువగా నల్గొండ జిల్లాలో మూతబడిన పాఠశాలలు తీసుకుంటే చందంపేట మండలం. ఆ ఉపాధ్యాయులు ఇంటీరియర్ ప్లేస్లకు పోకుండా కొంతమంది రాజకీయ పలుకుబడి తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పిల్లల అవసరం కోసం కాకుండా వాళ్ళ అవసరం కోసం ఈ మన పట్టణ ప్రాంతాలకు రావటం కూడా అక్కడ పర్యవేక్షణ లోపం. ఇవాళ ప్రభుత్వ విద్యారంగం ఉంటేనే అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందుతుంది. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు దగ్గరికి వెళ్తున్నారో మేము కూడా ఆ విధంగా వెళ్ళేదాని కొరకు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నల్గొండ జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా స్కూళ్ళు బాగుపడ్డాయి. గుణాత్మకమైనటువంటి విద్య కూడా వస్తుంది. అక్కడక్కడ కొంతమంది టీచర్లు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ప్రతి మండలానికి 3-4 స్కూళ్ళను డెవలప్ చేసి అక్కడ KG to మనకు ఇంటర్ వరకు చేసినట్టయితే ప్రభుత్వ బళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బళ్ళు బాగుపడితేనే కుల మత భేదాలు అనేవి తగ్గిపోతాయి. ఎందుకనంటే రెసిడెన్షియల్ స్కూళ్ళు చూసినప్పుడు కులానికి ఒకటి ఉన్నాయి, మతానికి ఒకటి ఉన్నాయి. వీళ్ళందరి మధ్యన బాండింగ్ లేక ఇవాళ సమాజంలో అలజడి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే ఉంటే సమాజం కూడా అలజడి తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడుతున్నామని, విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్ సంఖ్య మాత్రం పెరగటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు, ఉపాధ్యాయులు భరోసా కల్పించటం లేదు అనే వాదనలే ఉన్నాయి. ఇప్పటికీ మండలానికి ఒక MEO ఉండాల్సి ఉండగా 5-6 మండలాలకు ఒక్కరికే అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. ఇటీవల FRC యాప్ అమల్లోకి తెచ్చినా ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లక నమోదు చేయటం లేదు. టీచర్లు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ కారణాలతో ఆర్థికంగా ఇబ్బందున్నా నాణ్యమైన విద్య ప్రైవేట్లలోనే లభిస్తుందన్న భావనతో ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు పేరెంట్స్. తెలంగాణలో ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు పాఠశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సంకల్పం ఉంటే సరిపోదు. టీచర్లు తమ వృత్తికి న్యాయం చేయడం, రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో వారి పాత్రకు పునరంకితం అవ్వాలి. ప్రభుత్వ ఉదాత్త లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చి టీచర్లతో ఇంటరాక్ట్ అయితేనే సత్ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పాఠశాలల సత్తా తెలుస్తుంది. అయితే విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం లేకుంటేనే నాణ్యమైన విద్య అందుతుంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యయే ప్రగతికి మెట్టు. అది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోనే మూతబడుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ ఆ స్థానం నుంచి అట్టడుగుకు వెళ్లాలంటే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ.